ఏవీస్ వాస్కులర్ సెంటర్, మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెయిన్ హాస్పిటల్. అంటే లేడీ టిప్స్ వాళ్ళని నేను కొన్ని విన్నాను అనమాట. లైక్ అబ్బాయిలు మీకు కూడా ట్రై చేయడం, అది కామన్ అయిపోయింది. అంటే మీకు కూడా ట్రై చేయడం, మిమ్మల్ని గోకడము, మిమ్మల్ని పిలవడము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, అండ్ నాట్ మీరు మాకు వచ్చారండి, అది అందరికి వచ్చినవి. మీకు వచ్చిందా? ఇన్స్టాలో వాటిలో మెసేజ్ పెడుతుంటారు. అంటే ఇలాంటివి మీరు కూడా ఎదుర్కొన్నారు. కొంతమంది కొన్ని లేడీ గెటప్స్ వాళ్ళు కొంతమంది దగ్గరికి వెళ్తున్నారని కూడా నేను విన్నాను. అది నాకు తెలియదు. అంటే ఎలా తెలియదు మీన్స్ అంటే విన్నా, వాళ్ళు వెళ్తున్నారు లేదని నాకు క్లారిటీ విన్నారు కదా. విన్నా, అది నిజం చూస్తే కానీ నమ్మను, చూస్తే చెప్పగలిగాను. అయితే అలాగా ఇలా విన్న దాంట్లో మీది కూడా నేను ఒకటి విన్నాను. అంటే మిమ్మల్ని కూడా ప్రయత్నించారు. అది చిన్నప్పుడు అండి, ఒకసారి చిన్నప్పుడు గెటప్ వేసింది. అప్పుడు అది 2023 తర్వాత ఒకసారి డాన్స్ ప్రోగ్రామ్ అయినప్పుడు నన్ను పట్టుకెళ్ళి, ఇప్పటికీ వెనక్కి గీతలు ఉంటాయి. 23 అంటే సారీ 2001 తర్వాత 3 or 4 ఏదో డేట్ అంత గుర్తులేదు. అప్పుడు ఒక ఏరియా, హైదరాబాద్ ఏరియాలో ఉంటే పాట అంతా అయిపోయినాక తీసుకెళ్ళిపోతున్నాడు నన్ను తాగిజి ఉండి. ఒరే నాయన ఎక్కడ తీసుకుపోతున్నావు అంటే, ఆ సాంగ్లో బావలు సయ్య అని సాంగ్ ఒకటి, ఇంకోటి ఏదో కాంటాలాగా అని సాంగ్, దానికి వేసి ఇలా కనుకోట్లో వేస్తుంటాం. అది చూసి నన్ను రెచ్చగొడుతుంది అమ్మ అది అని చెప్పి వాడు అంటున్నాడంట. మా వాడు ఒకడు ఉండే మాకు మేకప్ చేశాడు, వాడు ఏం చెప్పాడు కావాలని చెప్పి వీళ్ళు సరదాగా ఉండేవాళ్ళు కుర్రతనము. వాళ్ళు ఏం చెప్పేటాడు, అన్న మొన్ననే సాపు దిగిందన్నట్టు, అవునా వేస్తున్నట్టుకొని వాళ్ళు అనుకొని పాట అయిపోయింది. ఇలా తిరిగేసరికి చూస్తే నేను లేను, కాలు పై నుండి చూస్తే ఆడు భుజం మీద ఉన్నా నేను. ఆడు బాహుబలి ప్రభాస్ అంతెత్తున్నాడు. తీసుకపోతే అన్నాడు మొయ్యి అంటాడు. అర్ధరాత్రి 1 గంట 2 గంటలు పర్మిషన్ ఉండేది. జనాలు అక్కడక్కడ ఉండేవాళ్ళు. ఆ ఏరియాలో వాళ్ళు కొంత పెద్ద సర్పంచ్ కొడుకులు అంట, ఒక ఏరియా పేరు చెప్పాలి. పట్ట కొడుతున్నాడు. అన్న అంటే ఏం మూసుకో, ఏం మాట్లాడుతున్నావు, నన్ను రెచ్చగొడతావు నువ్వు. ఇప్పుడు దాకా చూసి నేను అంటే మా ఏరియాలో అమ్మాయిలు ఇదో, నువ్వు నన్ను రెచ్చగొడతాను, నిన్ను ఎందుకు రెచ్చగొడతాను అన్నా నేను. ఈరోజు నీ పని చేస్తాను అన్నా, నేను నీ అబ్బాయి అంటే అబ్బాయి ఊరుకో అని ఇట్లా నేను అమ్మాయి అని ఫిక్స్ అయిపోయాడు. ఎప్పుడు అబ్బాయి అని తెలిసింది ఆయనకి? ఆడ పొలాల గట్టులో తీసుకుపోయి అదే తుప్పల్లో పడేస్తాడు, బ్లౌజ్ చించిస్తాడు, గోర్లు అచ్చులు ఉంటాయి. అన్నా నేనంటే అన్నా నేను అబ్బాయినా, నా అమ్మాయిని కాదన్నా. నేను అది చూస్తుంటే మా వాళ్ళందరూ రావట్లేదు, అందరూ మేకప్లు తీసుకొని బిజీలో ఉన్నారు ఎక్కడో రూమ్లో. అంటే రారే, అప్పుడు ఫోన్ సిస్టంలో ఏం లేవు. తర్వాత అన్న నేను అబ్బాయిని అమ్మంటే ఎవరో అరుస్తుంటే వినపడింది. అన్నా ఏం చెప్పారు గట్టిగా, నేను బాగా గట్టిగా అరిస్తారు కాదు, లేచిపోయి తిట్టాడు అన్న అబ్బాయి గారిని అంటే. అవునా సరే సర్లే అని లాస్ట్లో అబ్బాయిని అయితే ఏంటని కూడా అన్నాడు. తర్వాత జరిగిందంతే. తర్వాత అట్లా జరిగాయి. అప్పుడు ఉండింది, ఇప్పుడు అని తెలిసిపోయింది. కాకపోతే కరెక్ట్ తెలిసి కూడా అడుగుతున్నారు. అది కామన్ అయిపోయింది. బైసెక్సువల్ అనేది ఈ రోజుల్లో కామన్ థింగ్ అయిపోయింది. అది పెద్ద విషయం కూడా అనిపించలేదు అందరికి, అది కామన్ అయిపోయింది అంతే. కాదు, మీ జబర్దస్తులు అందరికి మామూలు టీవీ షోలు ఇస్తారు కదా, లైక్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలాంటి షోస్, అందులో కూడా ఎక్కువ కనపడవేమి? ఈ మధ్య కనపడతలేదు. యాక్చువల్ చెప్పాలంటే శాంతి స్వరూప్ ఎక్కువ కనపడేవాడు. దాని తర్వాత కొద్దిగా కనపడి నేనే, ఇంకెవరు కనపడేవాళ్ళు కాదు. కాకపోతే ఈ మధ్య నన్ను పిలవడం కూడా మానేశారు. అడిగి ప్రతిసారి గుర్తు చేయాలి, ప్రతిసారి అడగాలి ఎందుకు అన్నట్టుగా. నిజంగా అండి శివ చెప్తున్నా కదా, ఒకప్పుడు జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఏదన్నా వదిలి వెళ్ళిపోయేటోళ్ళు. నైట్ ఈవెంట్ చేసుకుని పొద్దున మళ్ళీ ట్రైన్ దిగి అక్కడ నుంచి స్నానం చేయకుండా వచ్చి ఆ రూమ్లో స్నానం చేసి బ్రష్ చేసి రెడీ అయిపోయి ఇలా వెళ్ళిపెట్టాలి, టిఫిన్ చేయకుండా. అంత ఉండేది, అంత ఇంట్రెస్ట్ ఉండేది, మొత్తం పోయింది. అంతేనా, వాల్యూ లేకపోయింది. ఇంకా శ్రీదేవి డ్రామా కంపెనీలో అయితే రీసెంట్గా చెప్పొచ్చో చెప్పుకోవడం తెలియదు, పిలిచారు మన February 1st 2026. నాకు 4 days ముందు పిలిచారు. సంక్రాంతి ముందు ఫోన్ చేశారు, ఇట్లా అనుకుంటున్నాము ఒక క్యారెక్టర్, ఒక మంచిది మీరు చేయాలి అది అన్నారు, ఒక మంచి ఇంపార్టెంట్ కంటెంట్ అంటే. నాకు హ్యాపీ, నేను చేస్తానని చెప్పా. కట్ చేస్తే కన్ఫర్మేషన్ ఇంకా రాలే. నేను అన్న దీంట్లో మా టీవీ సీరియల్ ఒప్పుకున్నా 1st నుండి 7th, అంటే 1st week 2nd week అని సీరియల్ డేట్స్ ఉంటాయి. ఆ డేట్స్ ఉండడం వల్ల ఏమంటే 1st నుండి 7th, 1st ఉండొచ్చు లేదా 2nd ఉండదు, 3rd ఉండదు, 7th ఒక రోజు ఉండొచ్చు చెప్పను. ఈ డేట్స్ మాత్రం వాళ్ళు బ్లాక్ చేయాలి. వాళ్ళు ఏమన్నారు, నేను వాళ్ళకి ఫోన్ చేశాను, ఇటు శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది, ఏంటంటే హరిగారి కొత్త సీరియల్, మాకు లొకేషన్ ప్రాబ్లం, మీరు చేసిన ఆఫీస్లో చేస్తాను నేను క్యారెక్టర్, ఆఫీస్ లొకేషన్ ఉంది అనుకోండి మేము ఫస్ట్ చేస్తాం, ఒకవేళ అయితే 2nd or 3rd ఉంటుంది, మేము ప్లాన్ చేయాలి. ఇంకోటి ఆర్టిస్ట్ కూడా కొంచెం బెంగళూరు నుంచి అక్కడ నుంచి వాళ్ళందరూ ఉంటారు, మీ ఒక్కరి గురించి మనం క్యాన్సిల్ చేసుకోలేం కదా అని అంటారు. అవును కరెక్ట్.
వీళ్ళకి ఫోన్ చేయండి ఇలా ఉంది అన్న. వాళ్ళు ఏమన్నారు, మీరు ఒకవేళ కానీ రాలేదనుకో, ఇప్పుడు సిస్టమ్ మారాయి, మీరు ఒకవేళ రాకపోతే కనుక అంటే డేట్ ఇచ్చి రాకపోతే కనుక 6 months బ్యాన్ చేస్తారు మిమ్మల్ని అన్నాడు. నాకు సుర్రని కాలింది. ఎందుకంటే ఏమండి నన్ను రెగ్యులర్గా మీరు శ్రీదేవి డ్రామా కంపెనీకో జబర్దస్త్కో పిలిచారు అనుకోండి, నేను రాకపోతే మీరు నా మీద వెయిట్ వేయొచ్చు, ఐ మీన్ ఇట్లా బ్యాన్ చేయొచ్చు. నేను నన్ను పిలవట్లేదు. గత 1.5 సంవత్సరం అయిపోయింది, నేను జబర్దస్త్కి అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి ఏదో చిన్న క్యారెక్టర్ వస్తున్నా. శ్రీధర్ డ్రామా కంపెనీ కూడా 5-6 నెలలు అయిపోయింది, మీరు అనడం నాకు బాగా అనిపించలేదు, బాధ అనిపించిందండి అన్న. లేదండి కంపెనీ రూల్స్ పెట్టారండి అంటే, అంతేనండి రూల్స్ పెడతారు, ఇదే నమ్ముకొని మేము వదులుకొని ఉన్నాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే జబర్దస్త్లో మేము చేసిన వాళ్ళు అందరం ఉన్నామండి. ఇప్పుడు మమ్మల్ని శ్రీదేవికి పిలవరు, మంచివి ఈవెంట్స్ ఉంటాయా దేనికి పిలవట్లేదు. అంత కొత్త వాళ్ళని ఇన్స్టా వాళ్ళని ఇలా ఇక్కడ హైప్ అని పిలుస్తున్నారు, మమ్మల్ని పిలవట్లే. ఇంకో దగ్గర చేసుకోవడానికి కూడా లేదు, అక్కడికి వెళ్తే అదో కోపం వస్తుంది. అప్పుడు ఉండేది అగ్రిమెంట్, ఇప్పుడు లేవు. అప్పుడైతే చిట్టుగుండి ఎవరు చేయొద్దు ఎక్కడ అంటే ఓకే, వీళ్ళు పిలిస్తే ఇప్పుడు ఒక సంస్థలో చేస్తున్నాము, వీళ్ళు మమ్మల్ని బిజీగా ఉంచితే మేము ఇంక దగ్గరికి ఎందుకు వెళ్తాము? ఇప్పుడు నీ ఫ్రీ బర్డ్ వెళ్ళిపోయా, బయటకు వెళ్తే అవకాశాలు వస్తున్నాయి. బయటకు వెళ్తే ఏమంటున్నారంటే మీరు జబర్దస్త్ అంటే మీరు జబర్దస్త్ చేయట్లేదు భయ్య అని చేయట్లేదు. నిజం చెప్పండి భయ్య, మీరు జబర్దస్త్ చేస్తారా శ్రీదేవి చేస్తారా అనుకో, మాకు డేట్స్ ప్రాబ్లం చేస్తున్నారు. మీకు పర్వాలేదు, మీకన్నా పెద్ద ఆర్టిస్టులు డేట్లు దొరికి మీ డేట్లు మాకు దొరకట్లేదు అంటే నేను వదులుకోవడం వల్ల నాకు కొంచెం దేవుడితో బయట బిజీగా ఉన్నా, లేదా ఇక్కడ లాక్ అవుతుంది. పోనీ ఇక్కడ నాకు అవకాశం ఉంటే నేను బయటకి ఎందుకు వెళ్తా అండి? మన ఇంట్లో భోజనం మంచిగా దొరికి బయట ఎందుకు తింటాము? దమ్ముకొని ఉండి మాకు రావట్లేదు. చాలా మంచి ఈ మధ్య మోహన్ అనే అబ్బాయి అంటే వాళ్ళ గురించి చెప్పకూడదు, ఆ అబ్బాయిని కూడా వద్దన్నారంట. అంటే లేడీ గెటప్స్ లేరు, నేను అడిగాను అప్పటికి, ఇక్కడే చేస్తాం కదా, వెళ్ళి అడిగి ఆఫీస్కి వెళ్ళి అడిగా, ఏమంటే ఇన్ని రోజులు అయింది పిలవట్లేదు, కొత్త టీంలో వచ్చి డైరెక్టర్ మారారు కదా పిలుస్తారు కానీ అడుగుతున్నా కూడా లేదు, మాకు లిస్ట్లో వచ్చింది చెప్తాం అంటున్నారు. మనసు బాధ అనిపించింది. ఇవన్నీ పాలిటిక్స్ అనుకోవచ్చా? అంటే వాళ్ళ వే ఆఫ్ థింగ్, వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలియదు. నాకైతే మనసు బాధ అనిపిస్తుంది. పాత వాళ్ళందరినీ వద్దు, కొత్త వాళ్ళే కావాలంటే కొత్త వాళ్ళు రావడం మంచిదేనండి. ఒక నెలకి అంటే సంవత్సరానికి ఎన్ని వినాయక చవితి ఈవెంట్ అవుతుంది, దసరా అవుతుంది, దీపావళి అవుతుంది, ఇప్పుడు ప్రతి చిన్న పండుగ కూడా ఈవెంట్ చేస్తున్నారు. ఇప్పుడు నెలకి 4 episodes ఇది ఒక్కటి ఇవ్వచ్చు కదా. నేను మైక్ ముందు అంటే నేను కళ్ళమ్మతలు నమ్ముకున్నాను, కెమెరా ముందే నేను ప్రామిస్ చెప్తున్నా, ఎప్పుడు నా గురించి ఎప్పుడు నేను పోరాడను, అందరి గురించి పోరాడతా. చాలాసార్లు అన్న, మా పర్సన్ మోహన్ అనేవాడు ఉన్నాడు, వాడు ఊరుగా వచ్చి ఇక్కడ ఉంటున్నాడు, రెంట్ కట్టుకుంటున్నాడు, మనకు ఒక్కసారి పిలవచ్చు కదంటే, నీ ఫస్ట్ నువ్వు చూసుకో, తర్వాత వాడి గురించి చెప్తాను కూడా అన్నారు చాలా చోట్ల. నేను అందరికీ ఇవ్వాలి కదా, వేరే వాళ్ళని పిలిస్తే ఎట్లా? అందరు ఇప్పుడు చాలా మంది లేడీ గెటప్స్ ఉన్నారు. నేను ఇదే అన్నాను ఇందాక స్టార్టింగ్ అడిగినప్పుడు, అదే అడిగాను, రెస్పెక్ట్ ఉండదు కదా అని. ఇలాంటి రెస్పెక్ట్ ఉండదంటే ఒక ఆర్టిస్ట్ కి ఇచ్చిన వాల్యూస్ లేవు, పోతున్నాయి జనాలకి. ఈ రోజు ఎక్కువ మంది అయిపోయారు, జనాలు ఎక్కువైపోయారు. సోషల్ మీడియా అందరూ బతకాలి, అందరూ బాగుంటుంది, కానీ 10 ఒక్కటని ఇవ్వచ్చు కదా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఈవెంట్ ఒక్కొక్కరిని హైలైట్ చేయొచ్చు. ఒక దాంట్లో నాకు ఇవ్వచ్చు, దాంట్లో ఇంకొకరికి ఇవ్వచ్చు, అందరికి హ్యాపీ కదా, అందరికీ న్యాయం చేస్తున్నాను. అంత కొత్త వాళ్ళే అంటే మరి దీనే నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? దీన్నే నమ్ముకొని దీని మీద బతుకుతున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగని బయటికి వెళ్ళాం, వాళ్ళు పిలుస్తారు కదా అని వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇప్పటిదాకా పిలవకపోతే ఇంకేలా బతకాలి? మాకు నెలకు వచ్చేసరికి పిల్లల ఫీజులు కానీ, రెంట్లు కానీ, మెయింటెనెన్స్ కానీ, ఒక కళాకారుడు మనసులో ఎన్ని బాధలు ఉన్నా బయటకు మాత్రం నీట్గా తయారయ్యి కటింగ్ చేసుకొని చక్కగా ఉండాలి, లేదంటే అవకాశాలు వస్తాయా?